చూస్తున్నాం కానీ ఇంతమంది త్యాగాలకి ప్రతిరూపమే మన తెలుగుదేశం పార్టీ. సీనియర్స్ని గౌరవించడం, మనతోటి ఉన్న కలీగ్స్ని సలహాలు సూచనలు తీసుకోవడం, మన నెక్స్ట్ తరాన్ని మనం ఉత్తేజపరుస్తూ ముందుకు జరపడం, అదే తెలుగుదేశం పార్టీ. మనమందరం ఒక కుటుంబ సభ్యులంలాగా 44 సంవత్సరాల్లో ఉన్నాం. రక్త సంబంధం లేకపోయినా పసుపు రక్తం మన సంబంధం. ఆ సంబంధంతో ఈరోజు మనం 44 సంవత్సరాలు ఉన్నాము అని అంటే అన్న నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి గారు, జాతీయ అధ్యక్షుల వారు వస్తారు. దయచేసి మీ స్థానాలలో ఉండి ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే వచ్చే సమయం అయిందన్నా. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి. జాతీయ అధ్యక్షుల వారు వస్తున్నారు. దయచేసి నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం. మళ్ళీ నువ్వే రావాలి నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. అనుకున్నట్టు జై తెలుగుదేశం, గట్టిగా అన్నా జై తెలుగుదేశం. నిన్నే పిలిచింది జోహార్ అన్న ఎన్టీఆర్. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై సార్ ఒక్కసారి అన్నగారు స్టాచ్యూకి నివాళులు అర్పించాల్సిందిగా విజ్ఞప్తి జోహార్ అన్న ఎన్టీఆర్. అన్నా మన కోటి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.